కూడా లక్షలాది మంది వేలాది మంది అభిమానులు ఉన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా కూడా. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను. నా భవిష్యత్తును ఆకాంక్షించిన వాళ్ళు, నా గెలుపును ఆకాంక్షించిన వారు, నా కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి నాకు మంచి మెజార్టీనిచ్చి దేశంలోనే మొదటి రిజల్ట్, ఫస్ట్ రిజల్ట్ నాదే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మంచి మెజార్టీ అది గుర్తింపు సంకేతంగా నిలిచింది. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 42 సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ కూడా తప్పు నుండి ఎత్తి చూపుతారు, సౌహృదయంతో స్వీకరిస్తాం. ఒకవేళ లోపాలుంటే సరిదిద్దుకుంటాం, మంచి ఉంటే స్వీకరిస్తాం. ఇవాళ ఎంతోమంది వస్తూ ఉన్నారు, అనేక మంది సంఘాల వారు వస్తూ ఉన్నారు, ఎన్నెన్నో సలహాలు సూచనలు చెప్తా ఉన్నారు, వాళ్ళ బాధలు చెబుతున్నారు, గాథలు చెబుతున్నారు. వాళ్ళందరి వాయిస్గా నేను ఉంటానని సవినయంగా మనం చేస్తున్నాం. బాధితుల పక్షాన, కష్టాల్లో ఉన్న పక్షాన, ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది. అభివృద్ధి ధ్యేయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడుతానని సవినయంగా మనవి చేస్తూ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరు చేసిన చెప్పాను ఇవాళ ఒకటి అర్హత ప్రాతిపదికగా, గతంలో కూడా తెలుగుదేశం హయాంలో మెరిట్ ప్రాతిపదికగా నిర్ణయాలు జరిగినాయి. ఈ ప్రభుత్వం అన్నింటినీ పక్కదారి పట్టించింది, తప్పుదారి పట్టించింది. యూనివర్సిటీలంతా చెత్త చేసి పారేశారు. యూనివర్సిటీలను రాజకీయ వేదికగా మార్చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించే విధానం లేదు. తప్పుడు విధానంలో నియామకాలు జరిపోయినాయి. వాటన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలి. వైద్యాలయాల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య రంగాన్ని సమిష్టిగా అందరం కలిసి దాన్ని సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. విద్యా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాటన్నిటిని మళ్ళా పట్టాలు ఎక్కిస్తామని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. తప్పకుండా వేటేస్తాం, వేటేకి తప్పదు. నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి వంతబలికి ప్రతిపక్షాల గొంతు నొక్కి తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణ లాంటి వాళ్ళని లోపల పెట్టి రిమాండ్లో కొట్టారంటే, ఒక పార్లమెంట్ సభ్యుడిని కొట్టాడంటే దిక్కు లేదంటే ఏంటో ఆలోచించేది. ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి లాక్కుపోయారంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాం. చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తానంటే రాకూడదు అంటాడా, పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తానంటే రాకూడదు అంటాడు. ఇది జాగిద్దారు అని ముందే చెప్పా. ఇలా తాతగాడి జాగిద్ది గారు ముల్లె కాదు, ఒకరోజు ఉంటుంది, ఆ రోజున మీరు అనుభవిస్తారని కూడా చెప్పాం. అది వాళ్ళ నిర్ణయం నిజమైంది. ఏం కాదండి, దాని గురించి ఆలోచించొద్దండి. తప్పేం లేదండి. సమర్థంగా ప్రభుత్వానికి కష్టకాలంలో కూడా ఎదురించి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఈసారి మంత్రి పదవి వస్తుందని చాలా మంది ఆశపడ్డారు. వాళ్ళందరూ నిరాశపడ్డారు. సరే, తప్పేముంది. ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి, ఈక్వేషన్లు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడతాం వల్ల నేను ఆశించాను, మీరు ఆశించారు, అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు. సరే, 42 ఏళ్ళు